కోనసీమ జిల్లాలో గోదావరిలో గల్లంతైన యువకుల్లో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ముమ్మిడివరం మండలం కమినిలంక దగ్గర నిన్న 12 మంది యువకులు స్నానానికి వెళ్లి గోదావరిలోకి దిగారు. వారిలో 8 మంది గల్లంతు కాగా 4 యువకులు క్షేమంగా బయటకొచ్చారు. కే గంగవరం మండలం సురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన ఈ యువకులు కార్యక్రమం అనంతరం గోదావరి తీరానికి వెళ్లారు. స్నానం కోసం నదిలోకి దిగగా లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతయ్యారు. బాధితులు కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్, మహేష్ గా గుర్తించారు. నిన్న గల్లంతు విషయం తెలుసుకున్న కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకోగా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరగగా గాలింపు చర్యలు ఆలస్యం కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది గల్లంతు కావడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యల్ని సీఎం చంద్రబాబుకు వివరించారు కలెక్టర్. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరిలో యువకుల గల్లంతు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి ఘటనకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సహాయక చర్యలకి సంబంధించి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వృద్ధ గౌతమి నదీ పరివాహక ప్రాంతం అయిన కమిని పంచాయతీ అంటే ముమ్మిడివరం నియోజకవర్గం కమిని పంచాయతీ పరిధిలో గోదావరి నదిలో సుమారుగా నిన్న 12 మంది ఈత కొట్టేందుకు గోదావరి నదిలోకి దిగగా అందులో 8 మంది అయితే గల్లంతయ్యారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్డిఆర్ఎఫ్తో పాటు రెవెన్యూ, పోలీసు, ఫైరు అన్ని శాఖల అధికారులు అయితే మాత్రం గాలింపు చర్యలు తెల్లవారుజాము నుంచి కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేశారు. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 3 మృతదేహాలు అయితే మాత్రం లభ్యమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అసలు ప్రమాదం ఏ సమయంలో ఎక్కడ జరిగిందనే అంశం వివరించేందుకు మనతో పాటు ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మనం ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్లో ఉన్నాం మనం. ఓకే, అసలు ఏ సమయానికి ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది? ముమ్మిడివరం నియోజకవర్గం కమ్ని పంచాయతీ సలాదివారిపాలెం వృద్ధ గౌతమి నదిలో నిన్న సుమారు 11 మంది ఇక్కడ ఈతకి కొడదామని వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా కాకినాడ మరియు పక్కన మండపేట నుంచి, తర్వాత ఐపోలవరం మండలం నుంచి ఇద్దరు ఇలా రావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడం జరిగింది. సుమారు నిన్న మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతానికి భోజనం చేసుకుని వీళ్ళందరూ కూడా గౌతమి నదిలో స్నానానికని రావడం జరిగింది. అప్పుడు లో టైడ్ ఉంది. సో వాళ్ళ వాటర్ లెవెల్ తెలియకపోవడంతో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళని సేవ్ చేయడానికి ఇంకో 3 వెళ్ళడం జరిగింది. మళ్ళీ వాళ్ళని సేవ్ చేయడానికి ఇంకో 2, తర్వాత వాళ్ళ ద్వారా ఇంకో 2, ఆ విధంగా మొత్తం 8 మంది గల్లంతవడం జరిగింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరం కూడా సంయుక్తంగా నిన్న రెస్క్యూ ఆపరేషన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు చేసాం, మరియు తెల్లవారుజామున మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. తెల్లవారుజామున చేస్తుంటే ఒక బాడీ అనేది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత సుమారు 1 గంట క్రితం కూడా ఒక 2 డెడ్ బాడీస్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నామండి ఈ సర్చ్ ఆపరేషన్ అనేది. దీనికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు సర్చింగ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా జరిగింది? డెడ్ బాడీలు దొరికే వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అంటే నిన్న ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్లో మనం ఉన్నాం. అంటే ఒడ్డు నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే కనుక అంటే ఇంచుమించు ఒడ్డు నుంచి చాలా దూరం అయితే ఉంది. అయితే ఇక్కడ దూరం ఉన్నప్పటికీ కూడా నిన్న లో టైడ్ అంటే ఆటుపోట్లు ఉంటాయి. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడం వల్ల ఈ గోదావరికి నదికి అయితే ఆటుపోట్లు ఉన్న సమయంలో అంటే లో టైడ్ ఉన్న సమయంలో ఇది చాలా లోతు ఉండదు. ఇక్కడ దాకా కూడా నడుచుకుంటూ వాళ్ళు వచ్చారు. ఈ 12 మంది అంటే స్నానం కోసం గోదావరి
తీరాన్ని చూసేందుకైతే లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా అంటే మొదట ఒకరు మునిగిపోయారు, వాళ్ళని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్ళారు, వాళ్ళ ముగ్గురిని కాపాడేందుకు మరో ముగ్గురు, ఇలా ఒక్కొక్కరుగా 8 మంది అయితే మునిగిపోయిన పరిస్థితి అయితే ఉన్నట్లయితే ప్రత్యక్షంగా చూసిన సాక్షులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి సర్చ్ ఆపరేషన్, రిస్క్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. బోట్లు గాలిస్తున్నాయి, గజేతగాలు కూడా ఎప్పటికప్పుడు ఏమైనా మృతదేహాలు ఏమైనా కనిపిస్తున్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం పూర్తిగా 8 మృతదేహాలు లభ్యమయ్యే వరకు కూడా సర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగించమని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పినట్లయితే మాత్రం ముమ్మడివరం సీఏ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ. ప్రమాదం జరిగింది.